హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాజా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ ఫ్యామిలీ మూమెంట్స్. ఇవాళ మన రెసిపీ మోస్ట్ ఫ్లేవర్ఫుల్, టేస్టియెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది తెలుగు ట్రెడిషనల్ ఫుడ్స్ అయిన కొబ్బరి పాలు మటన్ పులావ్. ఫ్రెష్ కొబ్బరి పాలు, మటన్ అండ్ బ్యాలెన్స్డ్ స్పైసెస్తో ఉండే ఒక సూపర్ ఫ్లేవర్ఫుల్ పులావ్ ఇది. సండే స్పెషల్గా మీ లంచ్లోకి ఈ ఫుడ్ని ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ద కుకింగ్ ప్రాసెస్. మటన్ మ్యారినేషన్ కోసం ఫస్ట్గా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. దీనిలో ఒక హాఫ్ కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసి ఒక 1 to 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్కి 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాల కోసం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలని మనం ఇలా ఫైన్ స్ట్రైన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కొబ్బరి పాలు వస్తాయి. చూసారా కొబ్బరి పాలు ఎంత క్రీమీగా చిక్కగా ఉన్నాయో? మన ప్రిపరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ది కుకింగ్ ప్రాసెస్. ఫస్ట్గా ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. వన్స్ మసాలా దినుసులు పాపప్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మటన్ పీసెస్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు గీలో కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ 30 సెకండ్స్ పాటు ఫ్రై అయ్యి పాపప్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ స్లైస్డ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద స్లైస్డ్ టొమాటోని యాడ్ చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిలోనే ఒక 10 to 15 క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర లీవ్స్ యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇందాక మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ స్టాక్ వచ్చింది, అది యాడ్ చేసుకుంటున్నాను. ఆల్సో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ కొబ్బరి పాలని 2 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకుందాము. అండ్ ఫైనల్గా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ లిక్విడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఎసరు కంప్లీట్గా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎసరు బాయిల్ అవుతుంది. సో ఈ టైంలో మనము ఇందాక బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని దీనిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేయాలి. వావ్, చూసారా మటన్ అండ్ కొబ్బరి పాలు రెండు మిక్స్ అయ్యి మంచి స్మెల్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా 50% కుక్ అయిన తర్వాత ఒకసారి కింద నుంచి పైకి మొత్తం కలుపుకొని పుదీనా లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అండ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే వావ్, మన సూపర్ డెలిషియస్ కొబ్బరి పాలు మటన్ పులావ్ రెడీ అయిపోతుంది.
పులావ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. ఆ స్మెల్కి మౌత్ వాటరింగ్ అయిపోయి నేను హాట్దే తినేసాను. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఎంతో ఫ్లేవర్ఫుల్గా, తక్కువ స్పైసీగా అండ్ సాఫ్ట్ మటన్ పీసెస్తో పులావ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కిడ్స్ కూడా ఈ ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ దిస్. ఈ కొబ్బరిపాలు మటన్ పులావ్ టేస్ట్ని మీరు కూడా ఫీల్ అవ్వాలి అంటే ఈ వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. ఈ కొబ్బరిపాలు మటన్ పులావ్లోకి ఆనియన్ రైతా, మిర్చిక సాలన్, గోంగూర చట్నీ అండ్ కుకుంబర్ రైతా కాంబినేషన్గా ట్రై చేయొచ్చు. ఐ సర్టెన్లీ ఫీల్ దట్ ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. Stay tuned to our channel for more traditional and flavorful recipes. Thank you for watching this video.